షరియా కోర్టులు అనేటటువంటిది ఎవరు నిర్వహిస్తారు? ముస్లిం సామాజిక వర్గం వాళ్ళే నిర్వహిస్తారు. జడ్జీలందరూ ఎవరుంటారు? ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. లాయర్‌లు ఎవరుంటారు? ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కక్షిదారులు, ఫిర్యాదుదారులు ఇద్దరు ఎవరుంటారు? వాళ్ళే ముస్లింలే ఉంటారు. బాధితులు, బాధ పెట్టినటువంటి వాళ్ళు, ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ఎవరుంటారు? ముస్లింలే ఉంటారు. అయితే ఈ షరియా కోర్టులు అరబ్ దేశాల్లో పెట్టుకుంటే ఒక ఎత్తు. కానీ షరియా కోర్టులు శిక్షించాల్సిందేంటి? దొంగతనం జరిగితే చేతులు నరకడం, తప్పు చేస్తే రాళ్లతో కొట్టడాలు, కొరడాలతో కొట్టడాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవి ఇదే ముస్లిం దేశాలు అంగీకరించట్లేదు. కాబట్టి జనరల్ కోర్టుల కిందకి మార్చుకొచ్చారు. ఇప్పుడు ఇలాంటి అంటే ఆ క్రూరమైన శిక్షలు కాకుండా మిగతా వాటికి సంబంధించిన షరియా కోర్టులు ఏ దేశంలో అయితే అనుమతి ఉంటే అక్కడ చేయాలి. అమెరికాలోని టెక్సాస్‌లో అట్లాంటి అనుమతి లేదు. కానీ షరియా కోర్టులు నడిపేస్తున్నారట. వాటిటి మీద చర్య తీసుకోమని చెప్పేసి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఎబోట్ ఆదేశించారు. అట్లాగా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. 2 షరియా కోర్టులు ఆపరేట్ అవుతున్నాయి డల్లాస్ ఏరియాలో అన్నటువంటిది ఆయన దృష్టికి వచ్చిందట. దీని మీద టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. షరియా కోర్ట్స్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. షరియా చట్టాన్ని మనమేమి ఇక్కడ ఆచరణలో పెట్టడానికి ఇక్కడ మన అమెరికన్ రాజ్యాంగం ఉంది. అమెరికన్ రాజ్యానికి విరుద్ధంగా ఒక మత రాజ్యాంగం పరంగా ఏర్పాటు చేసుకునేటటువంటి మతపరమైనటువంటి కోర్టులు ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పారు.